యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. దైవభక్తి గల యోషియా జీవితం విషాదంగానే ముగిసింది. యోషియా ఎన్ని ప్రయత్నాలు చేసినా జనులు మనసులు మారలేదు. మనషే పాపాల ప్రభావం ప్రజలంత త్వరగా విడిచిపోలేదు. యోషియా మరణించగానే జనులు అన్య విధానంలోనికి మరలిపోయారు. అందుచేత యెహోవా కోపం యూదా వారిపై రగులుతూనే ఉంది. శతాబ్దాల కాలం క్రిందట ఇజ్రాయేలు పైకి వచ్చిన శిక్ష నేడు యూదా మీద కూడా వస్తుంది. యూదా వారిపై దేవుని కోపం వాయిదా వేయబడింది కానీ పూర్తిగా రద్దు కాలేదు. ఆయన ఎంపిక చేసుకున్న యెరూషలేమును, తన నామం ఉంచిన మందిరమును ఆయన తిరస్కరించాడు. యూదా వారి పాపములు అంత భయంకరం ఉన్నాయి ప్రియులారా. వారు మరలి దేవుడు సన్నిధిని కన్నీరు విడిస్తే ఖచ్చితంగా వారి మనవి ఆలకించి వారికి రాబోతున్న భయంకరమైన